వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. పూనమ్ కౌర్ అని చెప్పగానే వెంటనే గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అలానే పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు అందరికీ. ఈమె ఎప్పుడు కూడా సినిమాల్లో లేకపోయినా కూడా ఏదో ఒక వివాదంలో స్టేట్మెంట్ ఇస్తూ ఏదో ఒక ట్వీట్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అందరి నోళ్ళలో నాంతా ఉంటుంది. ఈ క్రమంలోనే శాంతి మేడం అంటే విజయసాయి రెడ్డి గారి మీద వచ్చినటువంటి ఆరోపణలో ఎవరైతే డిప్యూటీ కమిషనర్ దేవాదాయ శాఖ ఉన్నారో ఆవిడ ఇష్యూలో కూడా నిన్న ట్వీట్ చేశారు. అసలు ఆ ట్వీట్ ఏంటి, ఎందుకు ఆమె శాంతికి మద్దతు పలికిందనే విషయం సినీ క్రిటిక్ అలానే పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి దాసరి విజయన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజయన్ గారు, ఏంటి ఈ పూనమ్ కౌర్కి ఏంటి సినిమాలు లేక ఏం లేక ఏంటి ఏదో ఒక ట్వీట్ చేసి ఏదో విధంగా వివాదాల్లో ఉంటుంది. వివాదాలు ఏదైతే వాటి మీద ఆమె స్పందిస్తూ ఉంటుంది. చెప్పి చెప్పనట్టు అదేదో సినిమాలో ఏదో మనతోడు మన ఇదే మాడిపోయిన దోస్తు తింటా ఉంటే వచ్చి టెన్షన్ పెట్టినట్టుగా అసలు ఏదో ఒక విషయం మీద ఆమె ఒక ట్వీట్ చేసి ఏదో ఒకటి మాట్లాడి సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అసలు ఏంటి తాజాగా శాంతి విషయంలో ఆమె చేసిన కామెంట్ సంబంధించి మీ యొక్క స్పందన ఏంటి? పూనమ్ యాక్చువల్గా ఏ విషయంనైనా కరాఖండిగా ధైర్యంగా చెప్పే డైనమిక్ లేడీ. యాక్చువల్గా చెప్పాలంటే చాలామందితో నమ్మి మోసపోయింది అండ్ వాళ్ళని టార్గెట్ చేస్తే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది, ధైర్యంగా మాట్లాడుతుంది. ఎవరు ఎంతమంది ఎన్ని తిట్టినా ఏం చేసినా ఎన్ని నెగిటివ్ కామెంట్లు పెట్టినా అసలు భయపడదు. ఆ టైప్ లేడీ అనమాట. అంటే తప్పు చేసినాడు ఏదో రోజు వాడే చేస్తాడు అని ఎదురు చూస్తూ ఉంది, అంతమించి ఇంకేంలా. ఆమె కోరిక కూడా తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే అండ్ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం శాంతి విషయంలో ఒక రాంగ్ స్టెప్ తీసుకుంది అనిపించింది నాకు. శాంతికి ఫోటోలు వీడియోలు పూనమ్ చూడలా, పూనమ్ ఇష్యూ చూస్తుంది. ఒక ఎలిగేషన్స్ వచ్చాయి, నా బిడ్డకి తండ్రి ఎవరు అని ఒక ఎలిగేషన్ పాస్ అవుతుంది. అది చాలా దారుణం. ఎందుకంటే ఆ పాపకి బాబుకి రేపటి రోజు అమ్మో చాలా మంది ఏరాని మీ నాన్న ఎవరు అని ఇంత డిస్కషన్ జరుగుతుంది. ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడతాడు యాక్చువల్ చెప్పాలి అంటే. మొన్న విజయసాయి రెడ్డి అదేదో అక్రమ సంబంధం ఈ అబ్బాయి అంట ఎక్కడైనా కనబడితే నువ్వేనంటగా అదేదో అని అడుగుతారు. తన వల్ల కాదు యాక్చువల్లీ, తీసుకోలేరు చాలా మంది, పైగా తీసుకునే వయసు కూడా కాదు అట్లాంటిది. అండ్ సరే ఒక ఎలిగేషన్స్ అయితే పాస్ అవుతా ఉంది, ధైర్యంగా పోరాడండి ఎడవకండి అని చెప్పడం. అయితే ఈ ఇష్యూ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు శాంతి ధైర్యంగా మాట్లాడుతుంది మీడియాలో. ధైర్యంగా అంటే తప్పు చేసిందో లేదో తర్వాత సంగతి, ధైర్యంగా అయితే మాట్లాడుతుంది. విషయాలన్నీ ఖరాఖండిగా కొట్టేస్తుంది. లైవ్ లో వాళ్ళ హస్బెండ్ ని ఆమెను కూర్చోబెట్టినా సరే గట్టిగా వాదిస్తుంది. నేను తప్పు చేయలేదు, నా బిడ్డకు తండ్రి పలానా సుభాషే, విజయసాయి రెడ్డి కాదు, ఆయనకి 68 నాకు 38, అట్లా ఎట్లా జరుగుతుంది, నువ్వేమనుకుంటున్నావు, అది గట్టిగా పోరాడుతుంది. అయితే ఇక్కడ మరి అంతే గట్టిగా ఆయన ఎందుకు పోరాడుతున్నాడు అంటే ఆ సుభాష్ చెప్పాడు, ఆయన వాయిస్ ఉంది, అబ్బే నాకు సంబంధం లేదు, సంతకం పెట్టమంటే పెట్టాను, మాది సంతకాల బంధమే కానీ వేరే అక్రమ సంబంధం కాదు, జస్ట్ ఏదో చిన్న కక్కుర్తిపడి డబ్బులకో దేనికో ఆశపడి అక్కడ సంతకం పెట్టమంటే పెట్టా. నాకు కూడా పిల్లలు ఉన్నారు, నాకు కూడా ఒక కుటుంబం ఉంది, ప్లీజ్ దయచేసి మా వాళ్ళందరినీ ఇందులోకి లాక్కండి, నాకు సంబంధం లేదన్నట్టుగా ఆయన వ్యవహారం. విజయసాయి రెడ్డి ఏమో గట్టిగా అందరు మీరెవరు చెప్పడానికి, ఎందుకు ఇట్లాంటి ఎలిగేషన్ పాస్ చేశారు, నేను ఇప్పుడు తలెత్తుకొని తిరగలేకపోతున్నాను, నాకు కూడా కుటుంబం ఉంది. ఇప్పుడు స్కూల్ పిల్లలు అప్పుడప్పుడు పులివెందుల్లో ఎన్నో ఆగస్ట్ 15థ్కో ఎప్పుడో జెండా ఎగరేయడానికి కూడా మన పెద్ద సార్ ఉన్నాడు కదా అని పిలుస్తారు. మహిళలు కొంతమంది రాఖీ పౌర్ణమి వచ్చిన పెద్ద సార్కి రాఖీ కట్టడానికి కూడా వెళ్తారు. ఈ పెళ్ళో పెడాకులో ఇంకేదన్నా ఉన్న శుభకార్యం ఉన్నా వాట్ ఎవర్ పెద్ద మనిషి కదా అని పిలుస్తారు. అప్పుడు వాళ్ళందరూ అమ్మో ఆయనకి ఆడోళ్ళ పిచ్చి ఉందంట, వెళ్ళకండి అటువైపు అని ఇంకొకరు చెబుతారు. నా నియోజకవర్గంలోనే నాకు స్కూళ్ళల్లో కూడా పిలవరు చిన్నపిల్లల దగ్గరికి, నేను ఎవరిని ఏమంటాను అని. ఇంత ఎలిగేషన్ ఎందుకు పాస్ చేస్తున్నారు, మీ దగ్గర ఏం ఆధారం ఉంది అని ఆయన అనడం. వీళ్ళందరేమో నీ దగ్గర ఆధారాలతో డిఎన్ఏ టెస్ట్ ఇవయ్యా, నువ్వు ఎందుకు అంత వాదిస్తున్నావు కదా, అదేదో డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేయి, మేమే చెప్తాం నీ గురించి, మంచోడు, మేము చాలా తప్పు చేసామో ముక్కు నేలకు రాసి మరీ చెప్తాం అని వీళ్ళు. ఈ వ్యవహారం ఏమో తెగట్ల. కానీ ఎంత ధైర్యంగా ఎలిగేషన్స్ వచ్చాయో అంతకు ధీటుగా గట్టిగా గోడ కొట్టిన బంతిలాగా ఈమె కూర్చొనే ఉంది శాంతి. సో
ఆ తత్వం నచ్చింది అనుకుంటా పూనం కౌర్కి. ఓకే. అంటే లోకమంతా వేలెత్తి చూపించే ఏ అంటున్నా సరే ధైర్యంగా పోరాడుతుంది కదా, ఆ తత్వం ఏమో నచ్చి ఉంటుంది. కానీ శాంతి ఫోటోలు వీడియోలు కనుక పూనం చూస్తుంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చేది కాదు. బీచ్ లో తైతకలాడుతుంది లేదు ఫస్ట్ హస్బెండ్ తోనే. అది మనం దాన్ని తప్పగా చూడలేము. బాగున్నప్పుడు అది అలా ఉండొచ్చు, బాగున్నప్పుడు కలిసి అటు ఇటు తిరిగినప్పుడు రీల్స్ ఇన్స్టా రీల్స్ చేసే పిచ్చి ఉంది శాంతికి. కాకపోతే అదేంటో మరి అవన్నీ వీడియోలన్నీ ఇప్పుడు బయటకు వస్తుంటే ఇప్పుడు ఆమె క్యారెక్టర్ హెజైజేషన్ నిజంగానే చేస్తున్నారు జనాలు. అవును ఈమె డాన్స్లు వేసేది అక్కడిక్కడ బీచ్లలో తిరిగేది నిజమే కావచ్చు వీళ్ళందరూ చెప్పేది అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఒక అడ్వకేట్ రిటైర్డ్ జడ్జి పాస్ చేసిన ఎలిగేషన్ ఏంటి, ఆమె బ్రోతల్ బిజినెస్ చేసి ఇంత సంపాదించింది, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ అమ్మాయిలను సప్లై చేసేది అని ఆయన ఎలిగేషన్. ఇన్ని ఎలిగేషన్స్ వచ్చినా సరే టీవీ ముందు ధైర్యంగా కూర్చొని మాట్లాడుతుంది శాంతి. ఆ ధైర్యం మాత్రం పూనంకి నచ్చింది అంతే, అంతమించి ఏం లేదు. ఆ ఒరిజినల్ వీడియోలు చూస్తే పూనం కూడా నాకు తెలిసి ఈ స్టేట్మెంట్ ఇచ్చేది కాదేమో. అవును, అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు పూనం చాలా ధైర్యవంతురాలు. అవును, ఆమె ఏదైనా ధైర్యంగా మాట్లాడొద్దు అన్నారు కదా, ఏం ధైర్యంగా మాట్లాడింది? గతంలో ఆమె స్టేట్మెంట్స్ చూస్తే ఎక్కడ కూడా క్లారిటీ అనిపించలేదు. క్లారిటీ అంటే గురూజీ అంటది డైరెక్ట్ గా త్రివిక్రమ శ్రీనివాసన్ ఎందుకు చెప్పలేకపోతుంది? ఎందుకు చెప్పాలి? యాక్చువల్లీ ఒకరి పేరు తీసుకొని ఎందుకు చేయాలి? ఎలిగేషన్ చేసినప్పుడు ఎలిగేషన్ చేయాలా, అది ఎలిగేషన్ కాదు యాక్చువల్లీ చేశాడు. అసలు ఎలిగేషనే కాదు, చెప్పకుండా ఎవరికైతే అర్థం కావాలో వాళ్ళకి అర్థమయ్యేలా రాస్తుంది, వాళ్ళని టెన్షన్ పెడుతుంది. మిగతా వాళ్ళకి అర్థమైన వాళ్ళు అర్థమైనట్టుగా స్పందిస్తున్నారు, అర్థం కాదు అర్థం కానట్టుగా తప్పుడు సలహాలు అంటది, తప్పుడు సలహాలు ఇచ్చాడు అని అంటది. ఎగ్జాక్ట్లీ, అది ఆమె అనుభవించిన అనుభవాలని చెప్తుంది, ధైర్యంగా చెప్తుంది. చాలా మంది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆయన ఎవరితో అయితే వర్క్ చేశాడో, ఎవరు సినిమా డైరెక్ట్ చేశాడో వాళ్ళందరూ కూడా ఆయన నిజంగా గురూజీ లాగా చాలా మ్యాటర్ ఉంది, చాలా తత్వం ఉంది ఆయన దగ్గర, చాలా నేర్చుకోవాల్సిన విషయాలు అని చెప్పి అంటూ ఉంటే ఒక అమ్మాయి ఈ విధంగా పూనం కౌర్ అలా అంటాం అనేది మనం ఏ విధంగా చూడాలి? ఈమె యొక్క ఆలోచన విధానంలో కానీ ఆమె యొక్క మైండ్ సెట్లో కానీ లోపం ఉందేమో అనిపిస్తుంది నాకు. ఆ గురూజీ కూడా ఎవరైతే ఆయన బాగా అభిమానించే మనిషి ఉన్నాడో ఆయన కూడా ఆ గురూజీని వాడుకొని కూడా ఆయన చేత ఈ పనులన్నీ కూడా చేయించవచ్చు కదా. అసలు అవతల మనుషులు కూడా కరెక్ట్ అని మనం ఎందుకు అనుకోవాలి? ఈమె అయినా సరే ధైర్యంగా, అంటే అవతల మనిషిని ఒక ఎలిగేషన్ పాస్ చేసినప్పుడు ఆ మనిషికి సంబంధించిన వాళ్ళ సైన్యం అంతా కూడా ఈమె మీద పడి పిచ్చ బూతులు తిడుతుండ్రు. అయినా సరే ధైర్యంగా నిలబడుతుంది అంటే నిజం నాకు మాత్రమే తెలుసు, మీకు తెలియదు కదరా పోన్లే చావండి అన్నట్టుగా ఆమె ధైర్యంగా ఉంది. ఓకే, ఇది అండి తాజాగా శాంతి విషయంలో పూనం కౌర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ ఏమున్నాయో వాటికి సంబంధించి దాసరి విజ్ఞాన్ గారి విశ్లేషణ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. మాస్టర్ కీ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.